బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మంత్రి వివేక్ వెంకటస్వామి గట్టి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులకు ప్రజల్లో ఎలాంటి మద్దతు లేదని, ఆ పార్టీ అంతర్ధానం అవడం ఖాయమని విమర్శించారు. తెలంగాణ నిరుపేదల సొంతింటి కలని నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లా వేదికగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేట ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి వివేక్ పరిశీలించారు. ఈసారి పంట దిగుబడి భారీగా పెరిగిందని, రైతులు ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, జూన్ 6వ తేదీ వరకు ధాన్య సేకరణ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ లోని చారిత్రాత్మక మక్కా మసీదుతో పాటు జిల్లాలోని ప్రధాన ఈద్గాల వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో మధ్యాహ్నం పూట జనాలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.